10వ తరగతి పరీక్షా పేపర్లు మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ఆరోపించారు. 10th పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దారుణంగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల జీవితాలతో మంత్రి లోకేష్ చెలగాటమాడరాదని దుయ్యబెట్టారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగయ్య భవనం నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యల వల్ల వేలాది మంది విద్యార్థుల జీవితాలపై నీలినీడలు కమ్ముకున్నాయని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు నూతన మెడికల్ కళాశాల ఏర్పాటుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే అనేక మంది విద్యార్థులకి మార్కులు తప్పడం జరిగింది. ప్రధానంగా ఒక పాప, ఏలూరు చెందిన పాప, బాపట్ల జిల్లా చెందిన పాప, ఒక విద్యార్థిని రీవాల్యుయేషన్ మీద మన నమ్మకం లేదు, మాకు పేపర్ పంపించనని చెప్పని బోర్డును కోవడం జరిగింది. పేపర్ వచ్చిన తర్వాత వారికి కేవలం 14 పేపర్లు రాస్తే 8 పేపర్లు మాత్రమే రీవాల్యుయేషన్ కౌంటింగ్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి పేపర్లు అనేక మంది ఉన్నాయి. అనేక మంది పేద వర్గాల విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత రెసిడెన్షియల్ కాలేజెస్కి IIITలో కోచింగ్ అడ్మిషన్ తీసుకుందామని చెప్పని అనేక మంది కళల కంటే ఆ కళల్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వానికి మహానాడమైనటువంటి ఇంట్రెస్ట్, శ్రద్ధ ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద లేదు. కేవలం నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి, లేదా ఇవ్వాలని చెప్పని కోరుతున్నారు తప్ప ఆ మహానాడుని చూపించి అడ్డం పెట్టి ఈ 10th క్లాస్ వాళ్ళ విద్యార్థులకి రీవాల్యుయేషన్ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్న విద్యాశాఖ మంత్రి గారికి, మీరు మీ గుర్తింపు కోసం ఏదో కొత్త ప్రయత్నాలు చేసి విద్యార్థుల జీవితాలు చెలగాటం ఆడొద్దు. ప్రధానంగా గతంలో ఏ విధంగా అయితే ఉందో కరెక్షన్ విధానం, ఆ విధానంతో అమలు చేసి విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా 10వ తరగతి విద్యార్థులతో కానివ్వండి, ఇతర తరగతి విద్యార్థులతో కానివ్వండి చెలగాటం ఆడితే మాత్రం ఏఐఎస్ఎఫ్గా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కళాశాలలో కూడా అనేక అన్యాయం జరుగుతూ ఉంది. వేలాది మంది విద్యార్థులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. గతంలో జగన్ గారి హయాంలో ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. 17 మెడికల్ కళాశాలల్లో 5 కళాశాలలు ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం ఒకవేళ అధికారంలో ఉంటే మరొక 5 ప్రారంభిస్తాము, 2026 సంవత్సరంలో ఇంకొక 7 ప్రారంభిస్తాం గతంలో జగన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం గతంలో 5 కళాశాలలు ప్రారంభించారు, వందలాది సీట్లు ఇచ్చారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం మేము అధికారంలోకి వస్తే ఒకే సంవత్సరంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చి జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి బి కేటగిరీగా, సి కేటగిరీగా అమ్ముకునే సీట్లు మేము అమ్ముకోము, 100% మేము పూర్తిగా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తామని చెప్పని తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒక కళాశాల ప్రారంభించలేదు. పులివెందుల్లో కేవలం కక్షపూరితంగానే కళాశాల పూర్తయ్యి విద్యా సంవత్సరం మొదలయ్యి ఈ సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా మాకు ఈ కళాశాల అవసరం లేదని చెప్పని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఏఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు అణగారిన వర్గాల విద్యార్థులు, అన్ని వర్గాలు ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కానివ్వండి, అణగారిన వర్గాలు కానివ్వండి, మెరిట్ విద్యార్థులు